హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంత్లీ మొబైల్ రౌండప్. ఈ వీడియోలో మనం నవంబర్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్ లో హిట్ మొబైల్స్ ఏంటి, ఫ్లాప్ మొబైల్స్ ఏంటి అనేది చూద్దాం. ఇది మనం ప్రతి మంత్ లో చేస్తాం. ఈ వీడియోలో నవంబర్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్ లో ఏది హిట్ ఏది ఫ్లాప్ అనేది చూద్దాం. ఓన్లీ నవంబర్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్ మాత్రమే కవర్ చేస్తాను. ఇక ఆ ముందు మొబైల్స్ గురించి ముందు ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాము. అక్టోబర్ కి అక్టోబర్, సెప్టెంబర్ కి సెప్టెంబర్, ఆగస్ట్ కి ఆగస్ట్ అన్ని వీడియోస్ సపరేట్ గా ఉంటాయి. ఈ వీడియోలో నవంబర్ నెలలో లాంచ్ అయిన మొబైల్స్ లో ఏది హిట్ ఏది ఫ్లాప్ అనేది చూద్దాం. ఫస్ట్ మెయిన్ కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక నోట్ చెప్పాలి. సబ్స్క్రైబ్ నోట్ కాదులేండి. ఏంటంటే చాలా మొబైల్స్ లాంచ్ అయినాయి నవంబర్ లో. అన్ని కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్ లాంచ్ అయినాయి. అంటే లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 88 Gen 5 ప్రాసెసర్ తోటి అండ్ డైమెన్సిటీలో డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ తోటి చాలా ఫోన్స్ లాంచ్ అయినాయి. అన్ని కూడా లాస్ట్ టైం అంటే పోయిన సంవత్సరం తెచ్చిన మోడల్స్ తోటి కంపేర్ చేస్తే ప్రైజెస్ ఎక్కువ పెట్టారు. ఆ ప్రైజెస్ ఎక్కువ పెట్టడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, డెడికేటెడ్ రీజన్స్. ఆ రీజన్స్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. కాకపోతే ఫ్లాగ్షిప్ కేటగిరీలో లాంచ్ అయ్యే ప్రతి మొబైల్ కూడా లాస్ట్ టైం పోయిన సంవత్సరం తోటి కంపేర్ చేస్తే ఈసారి ప్రైస్ అయితే ఎక్కువ పెట్టారు. కొన్ని మొబైల్స్ అయితే మరి 15,000, 10,000, 13,000 ఎక్స్ట్రా పెట్టారు. సో ఈ ప్రైస్ డైనమిక్స్ అనేది మొబైల్ హిట్టా ఫ్లాపా, ఎంత వరకు వాల్యూ ఫర్ మనీ అని డిస్కస్ చేయడంలో మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇక్కడ లాంచ్ అయినవి మళ్ళీ ఫ్లాగ్షిప్ మొబైల్స్. ఫ్లాగ్షిప్ మొబైల్స్ అంటే స్పెక్స్ అన్ని టాప్ లెవెల్లో ఉంటాయి. టాప్ లెవెల్లో ఉన్నా కానీ లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం ఈ విషయంలో ఏ మొబైల్ హిట్ ఏ మొబైల్ ఫ్లాప్ అని డిసైడ్ కావటంలో కొద్దిగా ట్రికీ పార్ట్ ఉంటుంది. అది నేను కంప్లీట్ గా పర్టికులర్ మొబైల్ గురించి చెప్పేటప్పుడు దాన్ని ఎందుకు హిట్ లోకి కన్సిడర్ చేశాను లేదా ఎందుకు ఫ్లాప్ లోకి కన్సిడర్ చేశాను, ఈ ప్రైస్ డైనమిక్స్ తో పోల్చుకొని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఫస్ట్ హిట్స్ లోకి వెళ్ళిపోయామంటే డిసెంబర్ లో లాంచ్ అయిన మొబైల్స్ అన్నిటిలోకి నాకు కొద్దిగా బాగా అనిపించిన మొబైల్, కొద్దిగా కంప్లీట్ గా అనిపించిన మొబైల్ అయితే OnePlus 15. వెనకాల మీరు బాక్స్ కూడా చూడొచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో OnePlus 15 రివ్యూ కూడా పెట్టాను నేను. ఆ రివ్యూ కూడా ఒకసారి మీరు చూడండి. లాస్ట్ టైం OnePlus 13 తో కంపేర్ చేస్తే 15 లో కొన్ని కాంప్రమైజెస్ చేసినట్టు అనిపించినా కానీ రియల్ టైమ్ లో యూస్ చేస్తున్నప్పుడైతే OnePlus 15 బాగుంది. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ప్రైస్ కూడా జస్ట్ 3,000 రూపాయలు పెంచారు కాబట్టి నాకు ప్రైస్ విషయంలో కూడా పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. కానీ ఎలా అయినా కానీ OnePlus 70,000 మార్క్ దాటేసింది. లాస్ట్ టైం 69,999 పెడితే ఈసారి 72,999 పెట్టారు. సో టైం గడిచే కొద్ది ప్రైస్ అయితే పెరుగుకుంటా పోతున్నాయి. బట్ అయినా కానీ 72,000 పెట్టినా కానీ OnePlus 15 మీకు ఎనీథింగ్ మీరు వాడుతున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రాసెసర్ కానీ, కెమెరా కానీ, బ్యాటరీ కానీ అన్ని చాలా బాగుంది. ఖచ్చితంగా OnePlus 15 హిట్ లోకి కన్సిడర్ చేయొచ్చు. సో OnePlus 15 ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే ఆ లింక్ యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అమెజాన్ లో ప్రెసెంట్ బ్లాక్ ఫ్రైడే సేల్ కూడా నడుస్తూ ఉంది. మీరు ఏదైనా గ్యాజెట్స్ కొనుక్కోవాలంటే నార్మల్ టైం తోటి కంపేర్ చేస్తే క్రెడిట్ కార్డ్ మీద ఒక 1,000 రూపాయలు 500 ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. మీరు ఏదైనా కొనుక్కోవాలంటే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ లో కొనుక్కోవచ్చు. నెక్స్ట్ హిట్ వచ్చేసరికి iQOO 15. కాకపోతే ఇక్కడ దీన్ని కంప్లీట్ హిట్ లో కన్సిడర్ చేయలేం. ఎందుకంటే iQOO 15 స్పెక్స్ చాలా బాగున్నాయి. డిస్ప్లే పరంగా 2K AMOLED డిస్ప్లే ఉంటుంది, 88 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ కెమెరాస్ కూడా లాస్ట్ టైం కంపేర్ చేస్తే టెలిఫోటో కెమెరా పెంచారు. లాస్ట్ టైం 2x టెలిఫోటో కెమెరా ఉంటాయి, ఈసారి 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా తెచ్చారు. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీ తోటి తీసుకొని వచ్చారు. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ తగ్గించారు. లాస్ట్ టైం 120 వాట్ ఇచ్చారు, ఈసారి 100 వాట్ మాత్రమే ఇచ్చారు. సో ఇట్లా లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే కొన్ని స్పెక్స్ అప్గ్రేడ్ చేశారు. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో మాత్రం కొద్దిగా తగ్గించారు. 100 వాటే ఇచ్చారు, 120 వాట్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. సో లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే స్పెక్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంది. స్పెక్స్ పరంగా చూసుకుంటే హిట్ అనే చెప్పాలి. కాకపోతే లాస్ట్ టైం iQOO 13 ఏ ప్రైస్ లో లాంచ్ చేశారు? కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండా 55,000 రూపాయలకి తెచ్చి విత్ కార్డ్ ఆఫర్స్ 52,000 రూపాయలకి తెచ్చారు. కాబట్టి ఇప్పుడు iQOO 13 ప్రైస్ ఎంత పెట్టారు? OnePlus 15 తోటి సమానంగా పెట్టారు, 73,000 రూపాయలు పెట్టారు. అంటే జనరల్ ప్రైస్ కార్డ్ ఆఫర్స్ లేకుండా లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే 18,000 రూపాయలు ఎక్కువ పెట్టారు. సరే కార్డ్ ఆఫర్స్ తో కలుపుకుంటే 65,000 రూపాయలకి వస్తుంది. లాస్ట్ టైం 52,000 రూపాయలకి వచ్చింది. కార్డ్ ఆఫర్స్ ప్రైసింగ్ అయితే 13,000 రూపాయల డిఫరెన్స్ ఉంది. ఎందుకు అంత డిఫరెన్స్? ఇప్పుడు వాళ్ళు మార్చింది ఏంటి? లాస్ట్ టైం కూడా 2K డిస్ప్లేనే ఉంది. లాస్ట్ టైం కూడా గుడ్ సెట్ ఆఫ్ కెమెరాసే ఉన్నాయి. జస్ట్ టెలిఫోటో కెమెరా ఒకటి కొద్దిగా 2x ఉంది. అండ్ బ్యాటరీ కూడా లాస్ట్ టైం సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంది, ఈసారి కూడా సిలికాన్ కార్బన్ బ్యాటరీ. లాస్ట్ టైం ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ ఉంది. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే వీళ్ళు విజిబుల్ గా మేజర్ అప్గ్రేడ్ ఏం చేశారు? ప్రాసెసర్ లో చేశారు. అదే ప్రాసెసర్ అప్గ్రేడ్ OnePlus వాళ్ళు కూడా చేశారు కదా. OnePlus 30 లో లాస్ట్ టైం 88 ప్రాసెసర్ ఉంది, ఈసారి 88 Gen 5 పెట్టారు. సో లాస్ట్ టైం iQOO 13 52,000 రూపాయలకి తేగలిగినప్పుడు ఈసారి iQOO 15 ఎందుకు 52,000 రూపాయలకి తేలేకపోయారు? ఎందుకంటే వీళ్ళు క్లియర్లీ మా స్థాయి OnePlus తోటి అని చెప్పుకోవాలని చూశారు. అందుకని OnePlus తోటి సమానమైన ప్రైసింగ్ పెట్టారు. సో ఇక్కడ ప్రైసింగ్ అయితే మాత్రం నాకు iQOO 15 అంతగా అనిపించలేదు. ఎందుకంటే వీళ్ళు ఎంత ఆరిజిన్ OS తీసుకొని వచ్చినా ఏది తీసుకొని వచ్చినా కానీ 70,000 రూపాయల దగ్గర OnePlus ఇచ్చిన సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే స్టిల్ iQOO వాళ్ళు ఇవ్వలేరు. సరే ఒకవేళ ఇచ్చినా కానీ iQOO 9 సిరీస్ నుంచి iQOO 9 Legend, iQOO 10, iQOO 11, iQOO 12, iQOO 13 ఇక్కడ వరకు కూడా అన్ని మనకి 50,000 రూపాయల ఫ్లాగ్షిప్ కిల్లర్లే తెలుసు. iQOO అంటే 50,000 రూపాయల్లో అవుట్ అండ్ అవుట్ ది బెస్ట్ ఫోన్ ఇస్తుంది. లాస్ట్ టైం కూడా iQOO 13 ఎందుకు అంతమంది కొన్నారంటే OnePlus 13 కి iQOO 13 కి మధ్యలో ఒక 10,000 రూపాయల డిఫరెన్స్ ఉంది. ఆ 10,000 రూపాయలు సేవ్ చేసుకొని iQOO 13 కి వెళ్దామని చాలా మంది ఆలోచించారు కాబట్టి iQOO 13 కి ఎక్కువ సేల్స్ వచ్చినాయి. లాస్ట్ టైం కూడా iQOO 13, OnePlus 13 రెండు సేమ్ ప్రైస్ తీసుకొని ఉంటే ఎవరైనా కానీ OnePlus 13 కి వెళ్తారు. ఈసారి సేమ్ అదే ఫార్ములా అప్లై అయింది. లాస్ట్ టైం ప్రైస్ డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టి iQOO కి ఎక్కువ సేల్స్ వచ్చినాయి అండ్ iQOO చాలా మంది ఆదరించారు. ఈసారి ప్రైస్
డిఫరెన్షియేషన్ ఏం లేదు, రెండు సేమ్ ప్రైస్ లో ఉన్నాయి. సో ఇక్కడ ఏది బెటర్ పిక్కో అదే తీసుకుంటారు. సరే హార్డ్వేర్ పరంగా కాకపోయినా కానీ సాఫ్ట్వేర్ పరంగా కానీ బ్రాండ్ వాల్యూ పరంగా కానీ ఐక్యూవా OnePlus అంటే ఏది బెటర్? OnePlus కదా బెటర్. సో ఇక్కడ ఈసారి iQOO 15 కి చాలా వరకు సేల్స్ తగ్గే అవకాశం ఉంది. అండ్ వీళ్ళు ప్రైస్ కూడా మరీ ఎక్కువ పెట్టేశారు. అంటే లాస్ట్ జనరేషన్ తోటి కంపేర్ చేస్తే ఒక 2-3 వేలు మహా అయితే 5,000 రూపాయలు ప్రైస్ పెంచడం ఓకే కానీ మరీ 18,000 రూపాయలు పెంచారు. ఇదైతే నాకు నచ్చలేదు. సో నేను iQOO 15 కి 2 ర్యాంకింగ్స్ ఇస్తా. స్పెక్స్ పరంగా ఓకే, బెస్ట్ స్పెక్స్ కూడా వస్తుంది కాబట్టి స్పెక్స్ పరంగా హిట్ అనే చెప్పాలి. బట్ ప్రైసింగ్ పరంగా మాత్రం ఫ్లాప్ అనే చెప్తాను. ప్రైసింగ్ అయితే మరీ ఎక్కువ పెట్టేసినట్టు అనిపించింది. అండ్ iQOO 15 రివ్యూ మన చాలా తొందరలో వస్తుంది. రివ్యూలో మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నెక్స్ట్ ఒప్పో నుంచి కూడా ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఒప్పో Find X9 అండ్ Find X9 Pro ఈ రెండు లాంచ్ అయ్యాయి. ఇందులో Find X9 ని మనం యావరేజ్ లో కన్సిడర్ చేయొచ్చు, Find X9 Pro ని ఫ్లాప్ లో కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ మనం Find X9 గురించి మాట్లాడుకుందాం. ఇది 75,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. కార్డ్ ఆఫర్స్ అని కలుపుకుంటే 68,000 రూపాయలు ప్రైస్ వస్తుంది. దీన్ని నేను ఎందుకు యావరేజ్ లో కన్సిడర్ చేస్తున్నానంటే దీన్ని యాక్చువల్లీ హిట్ లోకి కన్సిడర్ చేయొచ్చు, కాకపోతే ప్రైస్ ఇంకొద్దిగా తక్కువ పెట్టుంటే బాగుంది అనిపించింది. దీనిలో 6.59 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. ప్రాసెసర్ Dimensity 9500 ప్రాసెసర్ ఉంటుంది. కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 7025 mAh బ్యాటరీ తో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ దీన్ని యావరేజ్ లో కన్సిడర్ చేయడానికి మెయిన్ రీజన్ ఫాస్ట్ ఛార్జింగ్. ఎందుకంటే 75,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. 75,000 రూపాయలు స్టిల్ 80 వాట్ ఛార్జింగ్ ఏంటి? అక్కడ ఆ ప్రైస్ లో ఫ్లాగ్షిప్ లెవెల్లో అన్ని 100 వాట్ 80 వాట్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తారు. బట్ దీనిలో మాత్రం ఓన్లీ 80 వాట్ మాత్రం ఇస్తున్నారు. అండ్ మెయిన్ రీజన్ ప్రెజెంట్ దీన్ని యావరేజ్ లో కన్సిడర్ చేయడానికి ప్రెజెంట్ దీని ప్రైస్ 75,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 68,000-69,000 రూపాయలకు వస్తుంది. కానీ మీరు ఇంకొక నెల ఆగారంటే ఇదే ఫోన్ బాక్స్ ఓపెన్ ఫోన్స్ అని లేదా కొన్నిసార్లు సీల్డ్ ఫోన్స్ కూడా 55,000-60,000 రూపాయలకు వచ్చే ఛాన్స్ ఉంది. సో 55,000-60,000 రూపాయలు అనేది దీనికి కరెక్ట్ ప్రైస్ అనమాట. కాదనట్లేదు, దీనిలో కెమెరాస్ ఎక్సలెంట్ గా ఉంటాయి. బట్ 75,000 రూపాయలు ఈ X9 తీసుకునే కంటే అక్కడ OnePlus 15 లాంటి ఫోన్స్ కి వెళ్ళడం చాలా బెటర్. ఎందుకంటే OnePlus 15 లో మీకు కంప్లీట్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ X9 లో అంత ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎందుకంటే Dimensity ప్రాసెసర్ ఆల్వేస్ సెకండ్ గేర్ ప్రాసెసరే. అండ్ ఇంటర్నల్ గా వాడే కాంపోనెంట్స్ లో కూడా వీళ్ళు కంప్లీట్ ఫ్లాగ్షిప్ లెవెల్ ఏమి వెళ్ళరు. అందుకే దీనికి 75,000 రూపాయల ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ. అందుకే యావరేజ్ లో కన్సిడర్ చేస్తున్నాను. ఒకవేళ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఒక 2 నెలల తర్వాత ఇది కానీ ఒక 60,000 రూపాయలు లోపు వచ్చిందంటే కెమెరా పరంగా స్టీల్ డీల్ అవుతుంది. నెక్స్ట్ ఇక Find X9 Pro దీన్ని అయితే నేను ఫ్లాప్ లో కన్సిడర్ చేస్తాను. దీని ప్రైస్ 1,10,000 రూపాయలు పెట్టారు. ఇప్పుడు ప్రెసెంట్ కార్డ్ ఆఫర్స్ అని కలుపుకుంటే 98,000 రూపాయలకి అలా వస్తుంది, అంటే 1,00,000 రూపాయలకి వస్తుంది. దీనిలో కూడా సేమ్ X9 లో ఉన్నట్టుగానే Dimensity 9500 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ 1,00,000 రూపాయలు ప్రైస్ పెట్టినా కానీ దీంట్లో కూడా 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. కాకపోతే డిస్ప్లే సైజ్ కొద్దిగా పెరుగుతుంది, 6.78 ఇంచ్ ఉంటుంది. నెక్స్ట్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ. బ్యాటరీ 7500 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ బేస్ మోడల్ తోటి కంపేర్ చేస్తే ప్రో మోడల్ లో వీళ్ళు చాలా అప్గ్రేడ్ చేయొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ 1,00,000 రూపాయలు పెట్టినా కానీ దీనిలో కూడా 80 వాట్ ఉంటుంది. అండ్ డిస్ప్లే 1,00,000 రూపాయలు పెట్టినా కానీ 1.5K ఉంటుంది. సో ఏ రకంగా చూసుకున్నా కానీ దీనిలో ఉన్న స్పెక్స్ ఆ 1,00,000 రూపాయల స్టాండర్డ్ కి మీట్ కావట్లా. అందుకే దీన్ని నేను ఫ్లాప్ లో కన్సిడర్ చేస్తున్నా. ఒక రకంగా చెప్పాలంటే దీని ప్రైస్ ఒక 80,000, X9 ప్రైస్ ఒక 60,000 పెట్టుంటే రెండింటిని హిట్ లో కన్సిడర్ చేయొచ్చు. ఆ ప్రైజెస్ కి మాత్రమే అవి వాల్యూ ఫర్ మనీ. సో 1,10,000 రూపాయలు X9 Pro మీద పెట్టడం అయితే వేస్ట్ అని నా ఒపీనియన్. ఎప్పుడైనా ఫ్యూచర్ లో 80,000 రూపాయలకి అలా వస్తే అప్పుడు ఆ ప్రైస్ కి గుడ్ చాయిస్ అవుతుంది. ప్రెసెంట్ అయితే ఫ్లాప్ లోకి కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ Realme GT8 Pro ఇది కూడా 73,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. లాస్ట్ టైం GT7 Pro ని ఎవరు దాకలేదు. ఈసారి GT8 Pro కూడా కష్టం అనే చెప్పాలి. కాకపోతే దీనిలో స్పెక్స్ బాగుంటాయి. 2K AMOLED డిస్ప్లే ఉంటుంది. 88 Gen 5 ప్రాసెసర్ తోటి వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. స్పెక్స్ అయితే బాగున్నాయి. ఇప్పుడు మనకి OnePlus 15 ఏ లెవెల్ స్పెక్స్ లో ఉంటాయో దీని స్పెక్స్ కూడా అదే లెవెల్లో ఉన్నాయి. కాకపోతే రియల్మీకి అంత ప్రైస్ ఎవరు పెడతారు? రియల్మీలో ఉండే రియల్మీ యూఐకి, రియల్మీలో ఉండే యాడ్స్ కి అంత ప్రైస్ ఎవరు పెడతారు? ఫోన్ అయితే స్పెక్స్ పరంగా బాగానే ఉంది. స్పెక్స్ పరంగా హిట్ అనే చెప్పాలి, కానీ ప్రైసింగ్ అయితే మిస్ అయిందని చెప్పాలి. అంత ప్రైస్ పెట్టి రియల్మీ ఫోన్ ఎవరు కొంటారని నేను అనుకోను. అండ్ ఆ ప్రైస్ లో అది కొనడం కూడా వేస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఒకవేళ మీరు తర్వాత ఫోన్ కొని ఏదన్నా రీసేల్ చేయాలన్నా కానీ ఈ రియల్మీ ఫోన్ కి పెద్దగా రీసేల్ వాల్యూ ఉండదు. మీరు 1,00,000 రూపాయలు పెట్టుకున్నా కానీ రియల్మీ ఫోన్ అంటే అవతల సెకండ్ హ్యాండ్ లో కొనే వాళ్ళు 20,000కి అడుగుతారు. అదే మీరు ఒక OnePlus ఫోన్ అమ్మండి, మీరు 60,000 రూపాయలు పెట్టుకున్న ఫోన్ ని కూడా ఒక 2 ఏళ్ళు వాడిన తర్వాత కూడా 30,000కి అమ్మొచ్చు. సో ఇట్లా ఈ ఫ్యాక్టర్స్ అన్ని మైండ్ లో పెట్టుకుంటే స్పెక్స్ పరంగా Realme GT8 Pro హిట్టే, కానీ ప్రైస్ పరంగా అయితే ఫ్లాప్ అనే చెప్పాలి. ఈవెన్ మన ఛానల్లో కూడా Realme GT8 Pro రివ్యూ చాలా మంది అడుగుతున్నారు. కాకపోతే నాకైతే GT8 Pro రివ్యూ చేయడానికి ప్లాన్స్ లేవు. ఎందుకంటే ఫస్ట్ రియల్మీ వాళ్ళ ఆప్టిమైజేషన్ అంత గొప్పగా ఏముండదు. ఒకవేళ Realme GT8 Pro లో బాగున్నా కానీ నేను ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే 73,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనాలి, మళ్ళీ ఆ ఫోన్ అమ్ముకోవాలంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు OnePlus 15 65,000 రూపాయలకి అమ్ముతామంటే ఎవరు కొనట్లేదు, 60,000 రూపాయలకి అడుగుతున్నారు. ఈ Realme GT8 Pro అయితే ఇంకా 40,000 రూపాయలు కట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో అంత లాస్ అయితే నేను GT8 Pro మీద పెట్టుకోలేను. అందుకే నేను కూడా రివ్యూ చేయదలుచుకోవాలి. అండ్ నేను దీన్ని ఫ్లాప్ లోకే కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ Lava Agni 4 దీన్ని నేను యావరేజ్ లో కన్సిడర్ చేస్తాను. దీని స్పెక్స్ ఆ ప్రైస్ కి ఓకే బాగుంటాయి. ఒక రకంగా OnePlus Nord CE5 లా ఉంటాయి. Dimensity 8350
ప్రాసెసర్ తోటి వస్తుంది, 1.5K డిస్ప్లే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 25,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఈ ప్రైస్ కి నేను దీన్ని యావరేజ్ లో కన్సిడర్ చేస్తా. స్పెక్స్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే ఎందుకు యావరేజ్ లో కన్సిడర్ చేస్తానని దీని ఫుల్ రివ్యూలో చెప్తా. ఇంకా దీని ఫుల్ రివ్యూ చేయలేదు, రేపో ఎల్లుండో దీని ఫుల్ రివ్యూ పెడతాను. ఆ ఫుల్ రివ్యూలో ఇది ఎందుకు యావరేజ్ అండ్ ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనొచ్చు అనేది క్లియర్ గా చెప్తాను. నెక్స్ట్ ఫైనల్లీ Moto G57 పవర్. దీని ప్రైస్ 14,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 13,000 రూపాయలకి వస్తుంది. దీనిలో స్నాప్డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది, 6.72 ఇంచ్ IPS LCD డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD రెజల్యూషన్ ప్యానల్ ఇది. కెమెరా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, 7000 mAh బ్యాటరీ తోడు వస్తుంది, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 13,000 రూపాయలకి ఇవి ఓకే స్పెక్స్ అని చెప్పాలి. కాకపోతే AMOLED డిస్ప్లే ఇచ్చి ఉంటే ఖచ్చితంగా హిట్ లో కన్సిడర్ చేసేవాడిని. కాకపోతే ఇది AMOLED డిస్ప్లే తోటి రావట్లేదు, ఓన్లీ IPS డిస్ప్లే తోటి వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 8 మెగాపిక్సెల్ కాకుండా 13 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ ఇచ్చి ఉంటే బాగుండేది, ఖచ్చితంగా హిట్ లో కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే IPS LCD డిస్ప్లే వల్ల, ఫ్రంట్ కెమెరా వల్ల దీన్ని కొద్దిగా యావరేజ్ లో కన్సిడర్ చేస్తున్నా. ఈవెన్ చెప్పాలంటే కొద్దిగా బిలో యావరేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 13,000 రూపాయలు దీనికి పెట్టే కంటే ఒక 15,000 రూపాయలు అలా వచ్చామంటే దీనికంటే ఇంకా బెటర్ చాయిసెస్ ఉంటాయి. అండ్ నథింగ్ ఫోన్ 3A Lite, దీని ప్రైస్ 21,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 20,000 రూపాయలు. అంటే అండ్ నథింగ్ ఫోన్ 3A Lite, దీని ప్రైస్ 21,000 రూపాయలు పెట్టారు. కార్డ్ ఆఫర్స్ అని కలుపుకుంటే 19,999 ప్రైస్కి వస్తుంది. దీనికంటే బెటర్ స్పెక్స్ తోటి CMF నుంచి CMF ఫోన్ 2 Pro ఉంది. అది దీంతో కంపేర్ చేస్తే చాలా బెటర్. ఇది ఇంకా స్టిల్ అవుట్డేటెడ్ స్పెక్స్ తోటి వస్తుంది. Dimensity 7300 Pro ప్రాసెసర్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అండ్ బాక్స్లో ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేయరు. దీనికంటే వీళ్ళ బ్రాండ్ నుంచే CMF ఫోన్ 2 Pro చాలా బెటర్. దానిలో టెలిఫోటో కెమెరా ఉంటుంది అండ్ బాక్స్లో ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీన్ని కూడా నేను ఇక్కడ ఫ్లాప్లోకి కన్సిడర్ చేస్తాను. ఇది ఓవరాల్గా నవంబర్లో లాంచ్ అయిన మొబైల్స్లో హిట్ ఫ్లాప్ మొబైల్స్ అయితే. నేను ఏదైనా మొబైల్ మిస్ చేశానా? నాకు తెలిసి అయితే ఏ మొబైల్ మిస్ చేయలేదు. బట్ మిస్ చేసినట్టు మీకు అనిపించినా లేదా నిజంగా మిస్ చేసినా కింద ఒకసారి కామెంట్స్లో చెప్పండి. ఓన్లీ నవంబర్లో లాంచ్ అయిన మొబైల్స్ మాత్రమే, మిగిలిన మంత్స్లో లాంచ్ అయిన తీసుకొచ్చి చెప్పకండి. అండ్ ఈ వీడియో మీరు నచ్చింది అనుకున్నాను. వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ 28 డేస్లో మన సబ్స్క్రైబర్ గ్రోత్ అయితే చాలా తగ్గింది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.